వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో అందరితో మాట్లాడుతు సో, అందుకనే ఈరోజు నేను మార్చ్ నమ్మనే నమ్మరు. సాలరీ పడాలి అంటే టార్గెట్ పూర్తవ్వాలి. మీరందరూ బయటికెళ్ళేటప్పుడు మరీ పిల్లల్ని ఎక్కువ ఏదో ఒకటి ఇష్యూస్ వస్తున్నాయి. ఫీవర్, మోషన్స్ టూ మచ్ అండి. వాళ్ళందరూ షూటింగ్ పోవడం అంటే ఎక్కువ అమౌంట్ రెమ్యునరేషన్ తక్కువ. మూవీస్ చేసాము. అలా హైదరాబాద్ పోవాలంటేనే కొంచెం ఇన్ని పుకార్లొచ్చాయి. అని చెప్పేసి బయటంతా ఎక్కడ తిరుగుతున్నారు యూట్యూబ్ అంటుంది. ఫస్ట్ ఏమో యూట్యూబ్ అనుకునే బదులు వీడియోస్ అసలు ఈ మధ్య నేను షూటింగ్‌కెళ్ళి అంటే నాకు భలే హ్యాపీగా ఉండిందసల. అసలు వాళ్ళేం చెల్లా మరి నీకేంట్రా? ఎవరెవరి గురించో ఎందుకండి బాబు ఎళ్లి ఎంత వరకైతే నాకు యాక్టింగ్ వచ్చో అంత బాగా చూసుకుంటున్నారు. వాళ్ళకిష్టమైతే వాళ్ళ కాడికి రమ్మంటారు. లేదా హ్మ్. ఇంకా మంచిదే. అది కూడా కొంచెం టైం క్లాసులు కూడా మిస్ కాకుండా వినన్నాను. అవి అందరికీ నచ్చవు. ఇంకోటుంది ఏంటంటే ఆ నలుగురు ఎప్పుడు ఏదో ఆ 10 మంది ఎప్పుడు ఏదోటి అనుకుంటూనే ఉంటారు. అని ఇదంతా నేను ఎందుకు చెప్తాను అనుకుంటున్నారు. బట్ ఇట్లా అనుకునే వాళ్ళకి మాత్రం నేను సంపాదించాలి అది చూస్తే ఏం ప్రయోజనం అంటారు. మనుషులను పెట్టుకోవట్లేదు అలా అని అంటారు. కొంచెం బాలేదు ఈ మధ్య ఎండకి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు భాగ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను బాగుండాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరితో మాట్లాడి చాలా రోజులైంది కదా! ఈ మధ్య మీతో నేను ఏ విషయాలు షేర్ చేసుకోవట్లేదు కదా! నార్మల్‌గా వీడియోస్ పెడుతున్నాను గానీ, మీతో ఎలాంటి విషయాలు షేర్ చేసుకోవట్లేదు. సో, అందుకనే ఈరోజు నేను మీ ముందుకి ఇలా వచ్చాననమాట. సో, మొత్తానికైతే నా వీడియోస్‌ని చాలామంది గుర్తిస్తున్నారు. అది గాక బయటకెక్కడికైనా ఎళ్ళినప్పుడు గూడా మీరు నెల్లూరు భాగ్య గదా! యూట్యూబర్ అని అడుగుతున్నారు. ఓహ్ మై గాడ్! థాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉన్నాను అలా బట్ ఇంకా సబ్స్క్రైబర్స్ రావాలి. అలాగే ఇంకా మనీ కూడా నిజంగా రాలేదండి బాబు. నమ్మనే నమ్మరు. నిజంగా రాలేదు నాకైతే మనీ గూడాను. మనీ గూడా ఎందుకు ఇంకా రాలేదు అంటే టార్గెట్ ఫినిష్ అవ్వాలి కదండీ! ఏదన్నా ఇప్పుడు సాలరీ పడాలి అంటే 1 మంత్ సాలరీ పడాలి అంటే 1 మంత్ అవ్వాలి. అప్పుడే సాలరీ పడతది. అలాగే నా టార్గెట్ పూర్తవ్వాలి. సరే అదంతా పక్కన పెట్టేస్తే ఈరోజు మీకు విషయం చెప్పాలనుకుందేందంటే, ఎండలు ఎక్కువగా ఉన్నాయి బాబోయ్! సూర్యుడు మండిపోతున్నాడు. జాగ్రత్తగా ఉండండి. అసలే నేనే ఈ మధ్య కొంచెం కోలుకున్నాననమాట హెల్త్ విషయంలో. మీరందరూ బయటికెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాటరు, అలాగే కోకోనట్ వాటరు అవన్నీ తీసుకొని జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే మరీ పిల్లల్ని ఎక్కువ ఎండకి తిప్పొద్దు. హాలిడేస్ వచ్చాయి గదా! అని జెప్పి. ఎందుకంటే ఎందుకని ఈ మే, ఏప్రిల్ అయితేనే మనకి కరోనా అప్పటినుంచి ఏదో ఒకటి ఇష్యూస్ వస్తున్నాయి. వైరల్ ఫీవర్సు అలాగే ఈ మధ్య అందరికి వామిటింగ్సు, జలుబు, దగ్గు, మోషన్స్ అన్నీ వస్తున్నాయి. సో, అందుకని జాగ్రత్తగా ఉండండి. ఇంకొక విషయం ఏంటి అంటే, నాకు చాలామంది కామెంట్ జేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళందరికీ గూడా. అలాగే నేను ఈ మధ్య షూటింగ్స్ చేస్తున్నాను గదా! ఆ షూటింగ్స్ వాళ్ళకి కూడా నాకు కామెంట్ జేస్తున్నారు. వాళ్ళకి గూడా థ్యాంక్ యూ సో మచ్. ఏందో షూటింగ్ అంటే అబ్బా! భలే ప్రౌడ్‌గా ఉంది గదా! షూటింగ్ పోవడం అంటే మామూలుగా లేదు. సరే చూద్దాం. అంటే షూటింగు అదొక పేరు గొప్పగా ఉంది. బట్ నాకు పెద్దగా ఆఫర్స్ వస్తున్నాయి గానీ, తక్కువ అమౌంటు రెమ్యునరేషన్ తక్కువ. ఆ నోరు గూడా తిరగట్ల నాకు. సరే దాని గురించి పక్కన పెడితే మనకి ఫస్ట్ యాక్టింగు అదంతా వచ్చుండాలి గదా! అలాగే ఈ మధ్య అయితే మనము చాలా జేసాము. చాలా యాడ్స్ చేసాము. చాలా ఆహ్, మూవీస్ చేసాము. అలాగే కొన్ని కొన్ని షార్ట్ ఫిల్మ్‌లు కూడా చెప్పున్నాను. అది ఇంకా స్టార్ట్ కాలేదు. మొత్తానికి అవన్నీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా యూట్యూబ్‌లో పెడతాను. మీరవన్నీ మిస్ అవ్వకుండా జూడండి. అలాగే ఒక సీరియల్ ఆఫర్ గూడా వచ్చింది నాకీ మధ్య. హైదరాబాద్ రమ్మన్నారు. బట్ హైదరాబాద్ పోవాలంటేనే కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే నేను నెల్లూరులో ఉండి, నెల్లూరులోనే షూటింగ్ జేసుకుంటూ బయటకెక్కడికెళ్ళకుండా నా బండిలో నేనెళ్తూ వస్తూ ఉంటేనే నా మీద ఇన్ని పుకార్లొచ్చాయి. ఇంగ హైదరాబాద్ ఎళ్లి షూటింగ్ జేసుకొని హైదరాబాద్‌లో అంతా తిరిగేసొచ్చానంటే పేరు పడిపోద్ది. అయినా నాకేం నష్టం లేదు. అలాంటి పేర్లు, అలాంటి తక్కువలో మాటలన్నీ నేను పట్టించుకోను. చాలామంది జాబు పరంగా జాబ్ అని జెప్పేసి బయటంతా ఎక్కడ తిరుగుతున్నారో, ఏం జేస్తున్నారో మనకు తెలీదు గదా! సో, అందుకనే వాళ్ళందరి గురించి కూడా నేను పట్టించుకోదలుచుకోలేదు. అరే! భాగ్య షూటింగ్ అని ఎళ్తుంది. ఎక్కడికెళ్తుందో ఏమో తెలీదు. అదంటుంది, ఇదంటుంది, యూట్యూబ్ అంటుంది. ఫస్ట్ ఏమో యూట్యూబ్ అనింది. ఇప్పుడు షూటింగ్స్ అంటుంది. ఏమో అమ్మాయి తిరుగుతుంది. వాళ్ళ హస్బెండ్ ఏమనట్లేదా? వాళ్ళ పిల్లలు ఏమనట్లేదా? వాళ్ళ బంధువులు ఏమనట్లేదా? అది ఇది వామ్మో! మామూలుగా మాట్లాడుకోవట్లేదు. నా గురించి మాట్లాడుకునే బదులు వీడియోస్ చూసి, వాటికి లైక్ కొట్టి, వాటికి కామెంట్ జేసి, వాటిని షేర్ జేసి, అలా మన నెల్లూరు జిల్లాలో ఉన్న యూట్యూబర్స్‌ని ఎంకరేజ్ జేస్తే, మన నెల్లూరు కూడా డెవలప్ అవుతుంది గదా! ఒక హైదరాబాద్ లెక్క డెవలప్ అవుతుంది గదా! అలా చేద్దామనిలే.
ఆయమ్మ ఇది, ఈయమ్మ అది, ఆయమ్మలాగా, ఈయమ్మిలాగా. అసలు ఈ మధ్య నేను షూటింగ్‌కెళ్ళి, కోలాటానికెళ్ళి, క్లాసులకెళ్ళి, తర్వాత ప్రోగ్రామ్స్‌కెళ్ళి, తర్వాత యూట్యూబ్ పరంగా వీడియోస్‌కెళ్ళి, ఇవన్నీ ఎళ్తూ ఉంటే నాకు భలే హ్యాపీగా ఉండిందసల. ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా వచ్చాము, వెళ్ళాము, మన పని జేసుకున్నాము, వచ్చాము. ఎంత హాయిగా ఉండిందో అసల. ఎవరి గురించి మాట్లాడుకోకుండా. అలా ఉండాలి లైఫ్ అంటే. ఆ అమ్మ సోది, ఈ అమ్మ సోది, ఆ సోదులంతా మనకెందుకసలు? వాళ్ళేం జేసుకుంటే మనకెందుకు? నీ అక్క, నీ చెల్లె, మరి నీకేంట్రా? నీ అక్క నీ చెల్లె మరి నీకేంట్రా అన్నట్టు ఎవరి గురించో మనకెందుకండి? సొంత అక్కల చెల్లెల్నే మనము కంట్రోల్‌లో పెట్టుకోలేకపోతున్నాం. మన మాట వాళ్ళు వినట్లా, వాళ్ళ మాట మనం వినట్లా. ఇంకా ఎవరెవరి గురించో ఎందుకండి బాబు మాట్లాడుకోవడము. అయినా నేనేం తప్పు పని చేయట్లా. నేనేమి బయటేం తిరగట్లా. నేనేమి ఎవరి డబ్బులు ఆశించట్లా. నేనేమి ఎవరి దగ్గరికెళ్ళి పడుకోవట్లా. నేను పచ్చిగా చెప్పాలంటే. ప్రామిస్‌గా చెప్తున్నాను. నా నేను ఎంతవరకైతే షూటింగ్ చేయగలుగుతానో, ఎంతవరకైతే నాకు యాక్టింగ్ వచ్చో, అంతవరకే నేను జేస్తున్నా. ఎవరి దగ్గరికో ఎళ్లి, వాడి దగ్గర ఏదో తప్పు చేసి, నేను ఆ షూటింగ్‌లు అవన్నీ గూడా నేను జేయట్లా. ఎంత రెస్పెక్ట్‌గా ఉంటున్నారంటే, ప్రెజెంట్ అయితే అంత రెస్పెక్ట్‌గా ఉంటున్నారు. అంత బాగా జూసుకుంటున్నారు మనల్నైతే. మనం ఎలాంటి తప్పు చేయాల్సిన అవసరం లేకుండా. చాలామంది అనుకుంటారులే, ఏవైనా ఆఫర్స్ రావాలంటే ఎళ్లి వాళ్ళ దగ్గరికెళ్ళాలి. వాళ్ళు జెప్పినట్టు వినాలని. వాళ్ళు జెప్పినట్టు ఎందుకు ఇంటాం? మనకిష్టమైతే చేస్తాం. లేదంటే వదిలేస్తాం. వాళ్ళు గూడా అంతే. వాళ్ళకిష్టమైతే వాళ్ళ కాడికి రమ్మంటారు. లేదంటే వదిలేస్తారు. అంతే. దానికెందుకు ఇదంతా ఏం ఉండదండి బాబు. ఎక్కడో ఉంటుందేమో గానీ, ప్రెజెంట్ అయితే నా విషయంలో అయితే అలా ఏం జరగలేదు. మేడం. హ్మ్. దేవుడా! ఆన్‌లైన్ క్లాసు పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి. ఎగ్జామ్స్ అయిపోంగానే ఇంకా పాపం ఆన్‌లైన్ క్లాసులు పెట్టారు. అప్పుడంతా గూడా ఇంకా హాలిడేస్ ఒస్తాయి హ్యాపీగా ఆడుకోవచ్చు అని జెప్పాం. ఇప్పుడేమో ఆన్‌లైన్ క్లాసులున్నాయి అని జెప్తున్నాం. అది వాడంటున్నాడు ఆ మాట. ఆన్‌లైన్ క్లాసులు వినాలి మంచిదే. అది కూడా కొంచెం టైమే గదా! ఆడుకోవాలి అలాగే. ఆడుకోవాల్సిన టైంలో ఆడుకోవాలి. క్లాసులు వినాల్సిన టైంలో గూడా క్లాసులు రేయ్! మీకే చెప్తున్నానురా నాయనా! ఇది గూడా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో సందర్భంగా ఇది గూడా జెప్తున్నా పిల్లలు ఆన్‌లైన్ క్లాసులు కూడా మిస్ కాకుండా వినండి నాన్న. ఎందుకంటే, మనము చదువుకుంటేనే గదా! ఫ్యూచర్‌లో ఏదైనా గూడా మనం ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చు. జాబ్ చేస్తున్నారు అని గర్వంగా చెప్పుకోవాలి అంటే మీరు చదువుకోవాలి గదా! సో, ఒక తల్లిలాగా ఆలోచించి అన్నీ చెప్తాను నేను. అవి అందరికీ నచ్చవు. మన పిల్లలకే నచ్చవు. బట్ ఏం చేయలేము. చెప్పడం అయితే మన బాధ్యత. వినడం, వినకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. ఇది ఎన్టీఆర్ డైలాగే అనమాట. 'జనతా గ్యారేజ్‌లో' డైలాగ్ గూడా ఇంకోటుంది. ఏంటంటే ఆ నలుగురు ఇట్లా చేస్తే నలుగురు ఏమనుకుంటారో అని. ఆ నలుగురు ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. ఆ 10 మంది ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. కూడా 'జనతా గ్యారేజ్‌లో' డైలాగ్ అన్నమాట. ఇప్పుడు ఇంత ఎక్స్‌ప్లనేషన్ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు నేను షూటింగ్‌కెళ్తున్నాను. నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నానని ఇదంతా నేను ఎందుకు చెప్తాను అనుకుంటున్నారు? నా దగ్గరేమో వీడియోస్ భలే ఉంటున్నాయి, భలే చూస్తున్నావు, నువ్వు షూటింగ్ భలే చేస్తున్నావు అంటున్నారు. వెనక్కెళ్ళి ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలుసు. తెలుసు అంటే నీకెవరు చెప్పారు అంటారేమో. ఎవరైనా చెప్పినా కూడా ఇప్పుడు నేను వీడియోలో చెప్తానా? చెప్పను గదా! బట్ అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నా. ఈ వీడియో వాళ్ళు చూస్తారో చూడరో నాకు తెలీదు. బట్ ఇట్లా అనుకునే వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను. దయచేసి మీరందరూ తప్పుగా అయితే అనుకోవద్దండి. నేనైతే 100% ఎలాంటి తప్పు చేయట్లేదు. అలాగే నేను ఎవ్వరి డబ్బులు ఆశించట్లేదు. నా కష్టం నేను సంపాదియాలి అనుకున్నా సంపాదిచ్చా. మనిషి అన్నాక కుసంత కళాపోషణ ఉండాల. ఊరికే తిని కూర్చొని టీవీలు చూసి, సీరియల్ చూస్తే ఏం ప్రయోజనం అంటారేమో. కాకంత కళాపోషణ ఉండాలయ్యా ఉత్తినే తింతోంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటి ఉంటది ఏమో నేనైతే అలా అనుకుంటా. పిల్లల్ని పెంచుకుంటాము. హ్యాపీగా వాళ్ళని చదివిపిచ్చుకుంటున్నాము. చేసుకుంటున్నాం. ఇంట్లో పని చేసుకుంటున్నాం. మనమేం పని మనుషుల్ని పెట్టుకోవట్లేదు. అలా అని చెప్పేసి మనం ఏం దర్జాగా తిరగట్లా. నేనైతే వేస్ట్ ఖర్చు పెట్టట్లా. ఇంకొక విషయం బాగా రెడీ అవ్వచ్చు కదా! రోజుకొక డ్రెస్ ఏసుకోవచ్చు కదా! వీడియోస్‌లో వేరే డ్రెస్ ఏసుకోవచ్చు కదా! అని అంటారు. ఎలా వస్తాయండి అన్నన్ని డ్రెస్సులు నాకు మేకప్ వేసుకోవడానికి? మనం షూటింగ్‌కి వేసుకుంటేనే అమ్మో! ఈమె మేకప్ కూడా ఏసుకుంది. ఏమేమి బిల్డప్‌లు చూడలేకపోతున్నాము అని మీరే అంటారు. మేకప్ లేకపోతే మేకప్ కూడా వేసుకోదు అని మీరే అంటారు. ప్రతి ఒక్కటి మీరే అంటారు. ఏం జేయాలి ఇంక నేను జెప్పండి? నాకు అర్థం గాదు అసల. ఏమో మొత్తానికైతే తెలీదు. ఎవరైనా అనుకున్నా సరే నేను వెళ్ళాల్సిన రూట్‌లో నేను వెళ్తా. అది అడ్డదారైతే తొక్కను. నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేను ఏది మాట్లాడినా అట్లాగే ఉంటది. నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. అది మీ అందరికీ గూడా తెలుసు ఆల్రెడీ.
సో, మొత్తానికైతే ఇప్పటికే చాలా ల్యాగ్ ఎక్కువైపోయింది. ఇంక ల్యాగ్ చేయకూడదు. ఈ మధ్య వీడియోస్ అన్నిటికి గూడా చాలామంది కామెంట్ జేశారు. ఆ కామెంట్ జేసిన వాళ్ళందరికీ గూడా థ్యాంక్ యూ సో మచ్. నా ఫేస్ కొంచెం పీక్కుపోయినట్టు అలా అనిపిస్తాను గదా! ఫేస్ కొంచెం తగ్గిపోయినట్టు ఇవే అలా ఉంది గదా! కొంచెం తగ్గించుకుంటే బాలేదు ఈ మంచిది. మధ్య. ఎండకి తిరిగాను. అందువల్ల కొంచెం హెల్త్ అట్లా నీరసంగా ఉంది. మొత్తానికి నాకైతే చాలా చిచ్చి! మంది ఫ్రెండ్స్ అయ్యారు. మీరు జస్ట్ సిగ్గుపడకండి. ఫ్రెండ్స్ చచ్చిపోవాలనిపిస్తుంది. జస్ట్ ఫ్రెండ్సే. మీరు ఇంకెక్కడికో ఎళ్ళొద్దు. ఎవరి కార్‌లో ఎళ్ళినా, ఎవరి బండిలో ఎళ్ళినా, దేంట్లో ఎళ్ళినా నా లిమిట్స్ నాకుంటాయి. నేను ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతా. నాకంతగా చేయాలి అనిపిస్తే బ్రహ్మదేవుడు గూడా తెలుసుకోలేడు. అది అందరికీ తెలుసు. ఎవరైనా ఒక ఆడది తప్పు చేయాలి అనుకుంటే, ఇది పెద్దోళ్ళ దగ్గర నుంచి వచ్చిన సామెతే. గడపకు గూడా తెలియకుండా చేయొచ్చంట. అలా ఉంటదనమాట. బట్ నాకంత అవసరం లేదు. ఇంకొకటి యాక్టింగు నా బతుకే యాక్టింగ్ గాదు. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం అంతే. యాక్టింగ్ అంటే ఇష్టము. ఎందుకంటే 'ఎన్టీఆర్' 'త్రిబుల్ ఆర్'లో చేసిన యాక్టింగ్ జూస్తే అబ్బా! అనిపిస్తది. వినబడుతుందా? కొమురం భీముడో కొమురం భీముడో మండాలి కొడుకో నట్టేరో పెరగానట్టేరో మూడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో. నిజంగా ఎప్పటికైనా గూడా ఒక మంచి నేను గూడా పర్లేదు మంచి యాక్టర్‌నే అనిపించుకోవాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాను గదా! అయినా పర్లేదు. బాబోయ్! సిగ్గేస్తుంది. చిచ్చి! మీరు సిగ్గుపడకండి. చచ్చిపోవాలనిపిస్తుంది. సరే అయితే ఇప్పటికే చాలా ల్యాగ్ మాట్లాడేశాను గదా! ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య చేసిన వీడియోస్ అన్నిటికి గూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి అత్తాకోడళ్ళ వీడియోస్ అయితే ఎలా ఉన్నాయో ఏంటి అని కామెంట్ జేయండి. అలాగే బావుండాయి అంటే కంటిన్యూ జేస్తాను. లేకపోతే డ్రాప్ జేసేస్తాను. సో, నా వీడియోస్ అన్నిటికి కామెంట్ చేసిన వాళ్ళకి, లైక్ కొట్టిన వాళ్ళకి, షేర్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ గూడా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అసలు ఏమో అనుకున్నా గానీ ఫ్యాన్స్ అంటే ఇలా ఉంటారనుకోలేదు. నిజంగా ఐ లవ్ యూ సో మచ్ అండి అందరికీ గూడాను. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్‌ని ఇప్పుడు చూస్తున్నారేమో, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే పిచ్చి వీడియోస్ అన్నీ గూడా మీరు చూడాలి కదా! చూడాలి అంటే కొంతమందికి నోటిఫికేషన్‌గా నా వీడియోస్ వెళ్ళట్లేదంట. ఎందుకు వెళ్ళట్లేదు అంటే వాళ్ళు బెల్ గంట ఉంటది గదా! ఆ గంటని ఆల్ అని ఉంటది. ఆల్ అని నొక్కినట్లే. అందుకే వాళ్ళకి నా వీడియోస్ నోటిఫికేషన్‌గా వెళ్తున్నట్టు లేవు. సో, ఇప్పటికే చాలా మాట్లాడేశాను గదా! సరే అయితే అందరూ ఎండలకి కొంచెం జాగ్రత్తగా హెల్తీగా ఉండండి. కోకోనట్ వాటర్ అవన్నీ తాగుతూ హ్యాపీగా ఉండండి. కెమెరా కదిలింది గదా! స్టాండ్‌ని కాలుతో ఒక తందండి అందుకే కదిలింది. సరేనండి అయితేను. బాయ్ అయితే. అందరూ జాగ్రత్తగా ఉండండి. తిట్టుకోండి, ఏమన్నా జేసుకోండి. బట్ వీడియోస్ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! బాయ్ బాయ్. టేక్ కేర్.